కూడా ఇస్తా ఉన్నది. సో ఎంత మేరకు పోటీని తట్టుకుంటారని చూడాల్సిన అవసరం ఉంది. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తూ ఉంది, మల్లు రవి. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇప్పటికే 1,00,000కు పైచిల్కు మెజార్టీతో కనిపిస్తూ ఉంది. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నప్పటికీ కూడా బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థి కూడా పోటీ కాస్త ఆయనకు దగ్గరకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కడియం కావ్య 8,000 పైచిల్కు మెజార్టీతో ఆమె కనిపిస్తూ ఉన్నది. మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తూ ఉంది, బలరాం నాయక్. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి దొరకనంత స్పీడ్తో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. సో మనతో పాటు అవినాష్ అన్న కూడా జాయిన్ అయినాడు. సో కాస్త అన్నకు జాతీయ రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి సో అన్న జాతీయ రాజకీయాలకు సంబంధించి దేశంలో ఏం జరుగుతోంది, ట్రెండ్ ఎటువైపు ఉన్నది, సో ఎన్డీఏ కూటమి ఏమన్నా వెనుకాడికి వేసే ప్రయత్నం చేస్తూ ఉంది? ఒకసారి ఛాన్స్ లేదు రాము. ఒకటి క్లియర్ గా చెప్పగలం ఏంటంటే ఎవరు ఊహించినటువంటిది కంగనా రనౌత్ 22,000 లీడ్ లో, నేను లైవ్ లోకి వచ్చే వరకు నేను చూసినటువంటి ట్రెండ్స్ ప్రకారం 22,000 లీడ్ లో కంగనా రనౌత్ ఉన్నది. అలా అసలు ఆమె గెలుస్తుందని చెప్పేసి చాలా మంది, గెలవదని చెప్పేసి చాలా మంది వడ్డీ బెట్లు కడితే ఆమె గెలుస్తుందని చెప్పేసి మనము మన సైడ్ ఉన్నటువంటి అనాలిసిస్ లో మాత్రం మనం చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇలా పక్క స్టేట్ గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. ఎట్లా ఈ సందర్భం వచ్చింది కాబట్టి కళ్యాణ్ 20,000 మెజారిటీని ఇందాక కూడా నేను గ్రూప్ లో వేసినట్టున్నా 20,000 మెజారిటీ కళ్యాణ్కి వచ్చింది. కళ్యాణ్ తర్వాత అసలు అవుట్ రేట్ గా ఈ స్థాయి, నేను మొదటి నుంచి చెప్పినటువంటి మాట, ఏపీ వరకు వస్తే 93 నుంచి లెక్క పెట్టుకోండి, అక్కడ నుంచి ఎంత యాడ్ అయినా పాజిటివ్ అనేటువంటిది. అయితే ఈ దేంతో పాటు నేషనల్ వైడ్ గా మనం చూసుకున్నట్టయితే ఇవాళ బీజేపీ 290 పైచిలకు స్థానాల్లో లీడ్ లో ఉంది. దాంట్లో 250 అఫీషియల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకే వచ్చినట్టుగా నెంబర్స్ అయితే చూస్తా ఉన్నాం. అయితే 300 దాటితే తప్ప వాళ్ళకి కాస్త స్టెబిలిటీ కనిపించేలా కనబడతలేదు. 272 వాళ్ళకి కావాల్సిన అధికారం చేపట్టడానికి. కానీ బలమైనటువంటి స్ట్రెంగ్త్ కావాలి అంటే 300-350 దాటాల్సిందే అది బీజేపీకి. సో అది వస్తుందా రాదా అనేది కాస్త డౌట్ గా కనిపిస్తుంది. అయితే నేను లైవ్ లోకి వచ్చేంత వరకు అయితే పంజాబ్ లో ఒక్క చోట కూడా లీడ్ బీజేపీకి అయితే మనకు కనబడలేదు. ఇది చాలా షాకింగ్ రిజల్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 308 నుంచి 309 స్థానాల్లో బీజేపీ లీడ్ లో కనిపిస్తా ఉన్నది. 308 నుంచి 309 స్థానాల్లో బీజేపీ లీడ్ కనిపిస్తా ఉన్నది. 218 స్థానాల్లో ఇండి కూటమి 218 స్థానాల్లో ఇండి కూటమి లీడ్ లో కనిపిస్తా ఉన్నది. ఇక అదర్స్ ఒక 40 నుంచి 50 మధ్యలో ఉన్నారు. సో ఇది ట్రెండ్ ప్రస్తుతానికి అయితే చూడాలి. అయితే కానీ తెలంగాణ విషయానికి వస్తే సో దేశంలో ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోదీ ఉంటాడు, బీజేపీ ఉంటాడని డిసైడ్ అయినారు. కాకపోతే కాస్త ఈ రిజల్ట్స్ ఈ మార్క్ చూస్తా ఉంటే కొంత బీజేపీ ఇబ్బందికర పరిస్థితి. బీజేపీ ఒక్కసారి లీడ్ లోకి వెళ్తే తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా కాంగ్రెస్ దాన్ని దాటేస్తా ఉన్నది. ప్రస్తుతానికి తెలంగాణలో లీడ్ చూసుకున్నా గానీ 8-7-1-1గా మారింది ప్రస్తుతానికి. అంటే 8 కాంగ్రెస్ కి, 7 బీజేపీకి, 1 బీఆర్ఎస్, 1 ఎంఐఎం గా కనిపిస్తా ఉన్నది. కానీ ఇంకా రౌండ్లు తేలిపోలేదు. ఇప్పటి వరకు అయినా 2 నుంచి 3 రౌండ్లు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. ఇంకా 20 రౌండ్, ఇంకా కొన్ని చోట్ల 18 రౌండ్లు పెండింగ్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా 14 రౌండ్లు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల 18 రౌండ్లలో మాక్సిమం ఉన్నది, కొన్ని చోట్ల 20-24 రౌండ్ల వరకు ఉన్నది. కాబట్టి ఇంకా అయ్యింది 3 నుంచి 4 రౌండ్లే. కాబట్టి ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క లీడ్ పెరుగుతా ఉన్నది, చూడాలి. అండ్ మనం మాట్లాడుతూ ఉన్న తరుణంలోనే వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం ఆ బీఆర్ఎస్ లీడ్ ఎక్కడైతే మెదక్ లో సాధించిందో అది న్యూట్రల్ అయిపోయి మళ్ళీ బీజేపీ లీడ్ లోకి రఘునందనరావు కనిపిస్తా ఉన్నాడు. మెదక్ సీట్ ఒకటే కాస్త ఊగిసలాడుతా ఉన్నది. బట్ మనం మొదటి నుంచి డే 1 నుంచి కూడా చెప్తున్నటువంటి మాట 8-8 బీఆర్ఎస్ కి 0 or none అనేటువంటి మాట ప్రూవ్ అయ్యేలా కనిపిస్తా ఉన్నది. హిందూపురంలో ఆ బీజేపీ టీడీపీ అభ్యర్థి 7,000 పైచిలకు ఓట్లు నందమూరి బాలకృష్ణ లీడ్ లో కనిపిస్తా ఉన్నాడు. 23,000 ఓట్ల లీడ్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తా ఉన్నాడు. రైట్ ఇగో విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో అసలు వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదట. సో టు బి ఆనెస్ట్, నేను అసలు ఇంత వ్యతిరేకత వైఎస్ఆర్సీపీకి ఉందా అనేటువంటిది నాకు సర్ప్రైజింగ్ గానే అనిపిస్తా ఉన్నది. అఫ్ కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినాం కూటమి గెలుస్తుంది అని చెప్పేసి, బట్ ఈ రేంజ్ మాత్రం మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ పార్లమెంట్ సీన్ లో చూసినా కానీ వైఎస్ఆర్సీపీకి 4 పార్లమెంట్లు, జనసేనకి 2 పార్లమెంట్లు, 15 టీడీపీ, 4 బీజేపీగా ఏపీలో బీజేపీ ఖాతా తెరిచింది ఈసారి. చాలా అద్భుతమైనటువంటి మెజార్టీలు కనిపిస్తా ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా బీజేపీకి 7 వచ్చినాయి. 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 19లో లీడ్ లో కనిపిస్తా ఉన్నది. 2 కొంచెం ట్రైల్లో ఉన్నాయి. అవి కూడా వచ్చేస్తే ఈసారి కళ్యాణ్ తో పాటు 21 మందిని ఆయన, అంటే ఆయనతో కలుపుకుంటే 20 మందిని ఆయన పార్లమెంట్ అసెంబ్లీకి తీసుకెళ్ళినోడు అవుతాడు. అండ్ టు బి ఆనెస్ట్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ వల్లనే ఇవాళ టీడీపీకి లేదా జనసేనకి లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంత లీడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ అంటే నాకు కళ్యాణ్ అంటే ఇష్టమో ఇంకోటో అడ్డమైన కామెంట్లు అనేది చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఇది అనిపిస్తుంది. కానీ
అది మాత్రం నాకు చాలా ఆనందం వేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఊహించకపోవచ్చు మేబీ ఈ రేంజ్ లో అస్సలు నేను నిన్ననో మొన్ననో మన లైవ్ లో కూడా చెప్పిన ఆరామ్ అస్తాన్ లాంటి కొంచెం అటు ఇటు తప్పుదో చెప్పేలాగా చెప్తా ఉన్నాడు అంటే చాలా మంది ఫీల్ అయినరు. కాకపోతే ఇవాళ ఏం ప్రూవ్ అవుతున్నది, మనం డే 1 నుంచి మనం మొత్తుకుంటా ఉన్నది కదా. రైట్, ఇక మనకి అప్డేట్ వచ్చింది. పైకి పోదాం ఇక్కడ నుంచి అసలు క్రేజీ అప్డేట్ ఈయన కనిపిస్తా ఉన్నా చూడు. కరీంనగర్ బండి విల్ బి లీడ్ విత్ 1,70,000 మెజారిటీ, ఈటెల 80,000 మెజారిటీ, అరవింద్